హలో ఎవ్రీవన్, నా పేరు భవ్య. వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ చిత్తూరి. ఈ వీడియోలో కోల్కతాలో నేను విజిట్ చేసిన కాళీమాత టెంపుల్ అండ్ బేలూరు మఠాన్ని ఎట్లా రీచ్ అయ్యాను, ఫుడ్ ఎట్లా తీసుకున్నాము, బడ్జెట్ ఎంత అయింది అనేది డిస్కస్ చేద్దాం. బెస్ట్ వే టు రీచ్ ఇస్ మెట్రో. మహాత్మా గాంధీ మెట్రో స్టేషన్కి రీచ్ అయ్యి పర్పుల్ లేన్ నుంచి దక్షిణేశ్వర్ ఇస్ ద డెడ్ ఎండ్ స్టాప్. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మేము మెట్లు దిగి వెళ్తున్నాము, ఎందుకంటే ఇది అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్. కోల్కతాలో అండర్ గ్రౌండ్, ఆన్ రైల్, ఓవర్ హెడ్తో పాటు అండర్ వాటర్ మెట్రోని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. మెట్రో స్టేషన్ నుంచి టెంపుల్కి డైరెక్ట్గా రీచ్ అవ్వడానికి ఒక ఓవర్ హెడ్ బ్రిడ్జ్ ఉంది. ఈ విషయం మాకు తెలియక మేము ఎంట్రన్స్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆటో తీసుకున్నాము. బట్ నో రిగ్రెట్స్, ఎందుకంటే ఎంట్రన్స్లో ఒక మంచి ఐడల్స్ పెట్టారు. ఒకవేళ అట్లా వెళ్ళుంటే ఇది మిస్ అయ్యి ఉండేవాళ్ళం. ఈ పిక్చర్లో స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శారదామ, వెనక కాళీమాత అండ్ కింద ఈ రాణి రష్మయ్య గారు అనే ఒక విడో అనమాట. కళలో కాళీమాత కనిపించి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయమని చెప్తే దాన్ని రెస్పెక్ట్ చేసి ఒక 20 acres ల్యాండ్ ప్రొక్రూట్ చేసి తన సొంత మనీతో టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు. అన్ని క్యాస్ట్ అండ్ కమ్యూనిటీస్ వాళ్ళని ఈ టెంపుల్కి అలౌ చేయాలి అని డెసిషన్ తీసుకున్న తర్వాత పౌరోహిత్యం చేయడానికి ఎవ్వరూ యాక్సెప్ట్ చేయలేదు. రామకృష్ణ పరమహంస వాళ్ళ బ్రదర్ యాక్సెప్ట్ చేసి ఫస్ట్ ప్రీస్ట్ అయ్యారు. ఆయన డెత్ తర్వాత రామకృష్ణ పరమహంస గారు ఇక్కడ ప్రీస్ట్హుడ్ స్టార్ట్ చేశారు. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్, ఇక్కడ రివర్ ఎండ్ ఉంటుందన్నమాట. ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని ఫోన్ డిపాజిట్ చేసి అప్పుడు దర్శనానికి వెళ్ళొచ్చు. దర్శనానికి అట్లీస్ట్ 1 or 2 hours పడుతుంది. దాన్ని బట్టి మనం అర్లీగా వచ్చి ప్లాన్ చేసుకోవాలి. లోక్మాత రాణి రష్మయ్య గారు, ఈమె బతుకున్నంత వరకు, చనిపోయిన తర్వాత కూడా ట్రస్ట్ ద్వారా చాలా మందికి ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా, ఫుడ్ అండ్ షెల్టర్ని ప్రొవైడ్ చేశారు. ఆమెకు గుర్తుగానే ఇక్కడ ఆవిడ స్టాట్యూని ప్రతిష్ఠించారంట. బ్రేక్ఫాస్ట్ ఇక్కడే ఫినిష్ చేసుకొని బేలూరు మత్కి స్టార్ట్ అయిపోయాము. ఫెర్రీ ద్వారా వెళ్ళడం ఈజీ, క్యాబ్స్ దొరుకుతాయి కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, టైం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది. 11 rupees per head ఫెర్రీ రైడ్. ఫెర్రీ రైడ్ ఈజ్ నథింగ్ బట్ మన గోదావరి లాంచీ టైప్. టికెట్ తీసుకున్న తర్వాత వెయిటింగ్ ఏరియా ఉంటుంది, అక్కడి నుంచి మళ్ళీ కొంచెం నడిచి దాని తర్వాత ఫెర్రీకి స్టార్ట్ అవుతాం అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా టైం టేకింగ్, కానీ వెదర్ బాగుంది అండ్ నాకు ఫస్ట్ టైం లాంచ్ ఎక్కుతున్నాను కాబట్టి నేను హోల్ ఎక్స్పీరియన్స్ని చాలా ఎంజాయ్ చేశాను. రామకృష్ణ పరమహంస గారు ఒక హిందూ ప్రీస్ట్ అయినా ఆయన టీచింగ్స్ అన్నీ చాలా యూనిక్గా ఉండేవి. సెక్యులరిజం, అన్ని మతాలు ఒకటే అని చెప్పడం, ఈక్వాలిటీ, అన్నిటికన్నా మానవ సేవే చాలా గొప్పది అని చెప్పి చాలా ఎక్కువ ప్రచురించేవారు. ఈ టీచింగ్స్కి ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఈయన డిసైబుల్స్ కింద జాయిన్ అయ్యారు. అందులో ఒకళ్ళు స్వామి వివేకానంద గారు. రామకృష్ణ పరమహంస గారి డెత్ తర్వాత స్వామి వివేకానంద గారు ఈ మఠాన్ని స్థాపించి ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ ట్రస్ట్ ద్వారా స్టార్ట్ చేయించారంట. ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను హెల్త్, ఫిట్నెస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ అలాంగ్ విత్ ట్రావెల్ వీడియోస్ చాలానే ప్లాన్ చేస్తున్నాను. దిస్ విల్ బీ అ హ్యూజ్ ఎంకరేజ్మెంట్ టు మీ. ఫెర్రీ రైడ్ మొత్తంలో నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. 165 మ్యాక్సిమం కెపాసిటీ అని రాస్తుంది, కానీ ఈజీగా దానికన్నా ఎక్కువ మందిని అకామిడేట్ చేసింది. అంత ఓవర్ రైడింగ్గా ఉండేటప్పుడు మనకి ఇది సేఫా కాదా అనేది మాత్రం చిన్న డౌట్ వచ్చింది. మనం స్టెప్ డౌన్ చేసిన వెంటనే రిటర్న్ ట్రిప్ కోసం ప్యాసింజర్స్ రెడీగా ఉంటారు. మీరు ఈ వీడియోలో చూడొచ్చు రైట్ సైడ్కి. ఫెర్రీ దిగిన వెంటనే బేలూరు మత్లో చూడవలసిన ఏరియాస్ అన్నీ కూడా ఇట్లా బ్యూటిఫుల్గా, సింపుల్గా డిస్ప్లే చేశారు. ఫెర్రీ దిగిన వెంటనే ఒక 1 kilometer వాక్ ఉంటుంది. నేమ్ బోర్డ్స్ ఆర్ సివిలియన్స్ వాక్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. బేలూరు మత్ అనేది రామకృష్ణ మిషన్ హెడ్ క్వార్టర్స్. ఇక్కడ ఈక్వాలిటీ, స్పిరిచువాలిటీ, మెడిటేషన్కి బాగా ఫేమస్ ఇది టెంపుల్ గ్రాండ్ ఎంట్రన్స్. అక్కడ ఆరెంజ్ అండ్ డిస్ప్లే కనిపిస్తుంది, ప్రేయర్ సర్వీసెస్ కోసం అరేంజ్మెంట్స్. ఈ సైడ్ ఉండే చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా డిసైపుల్స్ ఆఫ్ ద రామకృష్ణ మిషన్ అన్నమాట. టెంపుల్ ఆర్కిటెక్చర్ని కరెక్ట్గా గమనిస్తే ఇందులో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అండ్ బుద్ధిస్ట్ టెంపుల్ ఆర్కిటెక్చర్స్ నుంచి ఒక్కొక్క కాన్సెప్ట్ని తీసుకొని ఈ టెంపుల్ని డిజైన్ చేశారంట స్వామి వివేకానంద గారు. టెంపుల్లో సెంట్రల్ ఐడల్ అంటూ ఏమీ ఉండదు. దిస్ ఇస్ ఫర్ మెడిటేషన్ పర్పసెస్. 12 లోపు ఫుడ్ కూపన్ తీసుకొని 12 తర్వాత నుంచి ఫుడ్ సర్వ్ చేస్తారు. ఫుడ్ కూపన్ అనేది మనం మనీ డిపాజిట్ చేయాలి, కానీ మినిమం ఛార్జెస్ ఆర్ మ్యాక్సిమం ఛార్జెస్ అంటూ ఏమీ ఉండవు. మనకి ఎంత కుదిరితే అంత డిపాజిట్ చేసుకొని ఫుడ్ కూపన్ తీసుకోవచ్చు.
ఈ ఏరియాలో అన్నిటికన్నా నాకు చాలా నచ్చింది. ఫస్ట్ గార్డెన్స్ అన్నీ చాలా వెల్ మెయింటైన్డ్. అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్‌తో ఉన్నాయి. అసలు ఎక్కడ కొంచెం డర్ట్ ఆర్ చెత్త కూడా ఉండదు. అండ్ చాలామంది వాలంటీర్స్ ఉంటారు మనకి హెల్ప్ చేయడానికి. నెక్స్ట్ వీడియోలో విక్టోరియా ప్యాలెస్, బిర్లా మందిర్, సెయింట్ పాల్స్ క్యాథడ్రల్‌తో పాటు మేమేం షాపింగ్ చేసాము, ఎక్కడ తిన్నాము అనేది చెప్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.